వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళు 2 కోట్లు పెడతారు, 5 కోట్లు పెడతారు, వాళ్ళు 10 కోట్లు సంపాదించాలని చూస్తారు. ఎవరు? ఎమ్మెల్యే అభ్యర్థి. ఆ అభ్యర్థి దగ్గరే డబ్బు తీసుకోలేదనుకో, మనం కూడా డైరెక్ట్గా అడిగి నిలదీసి మేమేం డబ్బు తీసుకోవాలా, పర్ఫెక్ట్గా మా కష్టం ఏదో చూడి గవర్నమెంట్లో ఏమేమి ఫండ్ వస్తుందో వీటిలంతా కరెక్ట్గా చెయ్యి అంతే. తమిళ వస్తుందా? తమిళ వస్తాయి, తెలుగు వస్తాయి, రెండు. అవునా? తమిళ కూడా వస్తుందా? எப்படி தமிழ் தெலுங்கு ரெண்டு பேசுறீங்க? எப்படி? தமிழ்நாடு பார்டர். ஓ, தமிழ்நாடு பார்டர் இருக்கிறதுனால தமிழ் தெரியும், తెలుగు தெரியும். ఆమావా? ఎట్లా మీరందరూ ఇన్ని రోజులు ఇంకా చూస్తూ ఉంటారు, దాదాపు ఇప్పటికి ఒక 5 సార్లు ఓటేసింటారు మీరు. మీకు మనస్తృప్తిగా మనస్సమాధానంగా ఇప్పుడు పాలన కానీ అసలు మీరు ఏం కావాలనుకుంటా ఉంటారు? ఎట్లుంటే బాగుంటుంది పాలన? ఎట్లుండాల అంటే ఏ విధంగా ఉండాల అంటే ఒక ఎమ్మెల్యే అనేవాడు ఎట్లుంటే బాగుంటుంది చెప్పండి. ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయితే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు కావాలి, రోడ్ వేసేయాలా, నీళ్ళు కావాలి, నీళ్లు వాళ్ళకి నీళ్లు సరువులు లేకపోతే ఇంటి ఊర్లో విలేజ్కి నీళ్ళు లేకపోతే నీళ్ళు సప్లై చేయాలా, వాళ్ళకి బోర్లు వేసేదో కొలాయిలు వేసేదో అది మరి చేయాలని. ఒక నీళ్లు, రోడ్లు. ఒక ఎమ్మెల్యే నువ్వు అయితే నువ్వేం చేస్తావు? నేనేం సార్, కష్టకాలంలో లేకుండా అందరికి మంచిగా చేస్తే చాలు. అవునా? అంతే సార్. పేదవాళ్ళకి పడ హాస్పిటల్కి హాస్పిటల్ అందుబాటులో ఉండి మాకు ఏదైనా కష్టం వచ్చేస్తే మేము ముందరకు వచ్చే వాళ్ళు కావాలి సార్, ఎవరైనా కానీ. అంతే సార్, భరోసా కల్పించాలా. ఒక కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను ఉన్నానులే అనే వ్యక్తి కావాలి. అంతే సార్. చదువుకోలేని పరిస్థితుల్లో డబ్బులు కట్టలేక ఫీజులు కట్టలేక యాడ్ చూసిన ఎక్కువ స్కూల్లో అయిపోయి ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, ఒక అంగన్వాడీలో చదువుకుంటాడు, ఇప్పుడు 1వ క్లాస్కి పోతాడు, వానికే 25,000 శాలరీ ఇది అడుగుతున్నారు స్కూల్లో 1వ క్లాస్కే. మొన్నే సార్ 1వ క్లాస్కి 25,000. అందుకు నేను కట్టలేక వద్దు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతామని. అట్లా చదివే స్కూల్లో అంటే లక్షల దుడ్లు కాకుండా కొంచెం గవర్నమెంట్ లో అంత హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అవును సార్, అన్ని మొత్తం ఇంగ్లీష్ అన్ని కూడా గవర్నమెంట్ లోనే చెప్పేస్తే మేలు కదా. మాకు ఎట్లా నేను కష్టపడి చేర్పించలేను, అంత ఫీజులు కట్టలేను, మా వాడిని ఆడే అదో చేర్పించుకుంటాను కదా. అవును కదా, అందరూ ఒకే దగ్గర చదివే రోజులు రావాలంట. అవును సార్. సూపర్ కరెక్ట్ గా చెప్పినావు అన్న. మీరు ఒకవేళ ఎమ్మెల్యే అయితే మీరు మీ మనసుకి ఏ విధంగా పాలన చేసిండ్రు? మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చి ఎమ్మెల్యే అయ్యి గెలిచిపోయినారు, మీరు ఏం చేస్తారు చెప్పండి అన్న. మనుషులకి అందరికీ కనీస సౌకర్యాలు చేయాలి ఫస్ట్. రెండోది ఏమంటే ఏ టైంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉండాలి. అది ఏ కష్టమైనా రావచ్చు ఎమ్మెల్యేగా ప్రజలకి. ఇంకోటి ఏమంటే ప్రజలు కూడా ఎమ్మెల్యే టికెట్ నిలబడిన తర్వాత క్యాండిడేట్ డబ్బులు ఇస్తే తీసుకోకూడదు. డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా వాళ్ళు వేయాలి. వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళు 2 కోట్లు పెడతారు, 5 కోట్లు పెడతారు, వాళ్ళు 10 కోట్లు సంపాదించాలని చూస్తారు. ఎవరు? ఎమ్మెల్యే అభ్యర్థి. ఆ అభ్యర్థి దగ్గరే డబ్బు తీసుకోలేదనుకో, మనం కూడా డైరెక్ట్గా అడిగి నిలదీసి మేమేం డబ్బు తీసుకోవాలా, పర్ఫెక్ట్గా మా కష్టం ఏదో చూడి గవర్నమెంట్లో ఏమేమి ఫండ్ వస్తుందో వీటిలంతా కరెక్ట్గా చెయ్యి అంతే. ఇది రోడ్డు కావచ్చు, వాటర్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ అందుబాటులో తెచ్చితే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినప్పుడు అతను నెక్స్ట్ కూడా ఫ్యూచర్ ఉంటుంది. ప్లస్ ప్రజలకు అందుబాటులో ఉండాలి మెయిన్. ఇక్కడ ఏదో గెలిచినాము మళ్ళీ ఏదో బిజినెస్ ఉంది, ఏదో బెంగళూరులో చూసుకుంటాం, తమిళనాడులో చూసుకుంటాం అని అంటే అది ఫ్యూచర్ కష్టం. రియల్గానే ప్రతి మనిషిలో సామాన్యుల్లాగా ఉంటారు చూసేదానికి, కానీ మహా మేధావులు ఉంటారు. ఏమంటే ఈరోజు ఒక పెట్టుబడి ఒక వ్యాపారం అయిపోయింది ఎమ్మెల్యే టికెట్. ఏమంటే 5 కోట్ల 10 కోట్ల ఖర్చు పెట్టినామో 50 కోట్లు 100 కోట్లు దండుకున్నాం. ఆడ కూడా పైన హైకమాండ్ కూడా అంతే కదా, ఒక 5 కోట్లు ఇస్తావు 10 కోట్లు ఇస్తావు సీట్ ఖరారు చేస్తాం. అది అక్కడే తప్పు అవుతుంది అంతా. నిన్నేదంటే అట్లా కాదు, డబ్బున్నా లేకపోయినా స్వచ్ఛందంగా చేసే మనిషి కావాలి అభ్యర్థి. ఆ అభ్యర్థి కరెక్ట్గా నిలబడి అందరికీ ప్రజలకి వాళ్ళ కనీస సౌకర్యాలు చూస్తూ ఏ కష్ట నష్టం వచ్చినా వాళ్ళు చూసుకునే అభ్యర్థిగా ఉంటే అతనికి ఓటేయచ్చు. మార్పు సాధ్యమవుతుంది అంటారా? ప్రజలు అనుకుంటే సాధ్యమే, కానీ మెయిన్ ప్రజల్లో రావాలి మార్పు. ఎటువంటి ఇది లేకుండా ప్రజలు ఆటోమేటిక్గా ఓటేసి అభివృద్ధిని చూసే రోజులు రావాల. ఓటుకి నోటుకి అమ్ముడు పోకూడదు. ఆ రోజు వస్తుందని చెప్పి నేను కూడా ధీమాగా ముందరికి వెళ్తా ఈ రోజు ఇంకా.